ముందుగా మా రాయుడు సినిమాని తెలంగాణ ఆంధ్రాలో ఆదరిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలండి. ఆ తర్వాత ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈరోజు ఈ సక్సెస్ మీట్ దాకా మాకు ఎంతగానో సహకరిస్తున్న ఈ మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ సినిమాలో థ్యాంక్స్ లిస్ట్ చెప్పాలంటే చాలా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాకి నాకు చాలామంది ఎంకరేజ్ చేశారండి. మా టీజర్ లాంచ్ చేసిన 3 స్టార్ హీరోయిన్స్కి, అలాగే మా ఆడియోకి ఇచ్చేసి మమ్మల్ని విష్ చేసిన వి వినాయక్ గారికి, అలాగే ఈ సినిమాని నైజాంలో రిలీజ్ చేసిన దిల్ రాజు గారికి, ఆంధ్రాలో రిలీజ్ చేసిన అందరూ చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా రిలీజ్ చేశారండి. వాళ్ళందరికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఈ సినిమాకి హీరోయిన్ అయిన దివ్య గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేసి 4 రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా హెల్ప్ చేశారండి. ఆవిడకి థ్యాంక్స్. ఇంకా మా హీరోకి ఓన్లీ థ్యాంక్స్ అని చెప్తే సరిపోదు. ఎందుకంటే ఆయన నాకు సినిమాలోనే హీరో కాదండి, రియల్ లైఫ్లో కూడా ఆయన హీరోనే. ఆయనకి చేయాల్సింది చాలా ఉంది, అది చేసి చూపించాలనుకుంటున్నాం. అలాగే ఈ సినిమా విషయంలో మాకు ఇంత పెద్ద హిట్ అయ్యి ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ వీకే నియర్లీ 5 crores ఈ సినిమా కలెక్ట్ చేసిందండి. సెకండ్ వీక్ కూడా నియర్లీ 200 థియేటర్స్లో 200 థియేటర్స్లో చాలా బాగా రన్ అవుతుంది. ఇంతటి విజయాన్ని ఇచ్చిన అందరికీ మరొకసారి మీడియాకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా హ్యాపీగా ఉంది సక్సెస్ మీట్లో కలవడం. అండ్ చాలా పెద్ద థ్యాంక్స్ లిస్ట్ ఉంది. ముత్తయ్య సార్ ఫస్ట్ పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఈ మూవీ ఇచ్చినందుకు. అండ్ అన్బు సార్, వేల్రాజ్ సార్, ఈ మూవీకి పనిచేసిన అందరికీ పెద్ద పెద్ద థ్యాంక్స్. అండ్ తెలుగులో ఇంత సక్సెస్ అయినందుకు పెద్ద కారణం హరి గారు, ఆయనకి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ కంగ్రాట్స్ ఆల్సో, సక్సెస్ అందుకున్నారు. అండ్ ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఆడియన్స్కి పెద్ద థ్యాంక్స్. అండ్ అఫ్కోర్స్ మీడియా, మీరు లేకపోతే ఇంత దూరం అందరికీ రీచ్ అయ్యేది కాదు. ప్రతి ఇంటికి రీచ్ అయిందంటే అది మీ వల్లనే. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ క్లాప్స్ కొట్టేదైతే అమ్మమ్మ సీన్ కండి. అమ్మమ్మ ఎక్స్పెక్ట్ చేయరు అలాగా ఒక పవర్ఫుల్ పంచ్ డైలాగ్ చెప్తారని. సో ఆవిడ దానికి అందరూ క్లాప్స్ కొడుతున్నారు. అండ్ చాలా సీన్స్ అండి, సూరి సీన్స్కి అయితే మామూలుగా లేదు రెస్పాన్స్. అంటే మల్టీప్లెక్స్లో అలానే ఉంది, నార్మల్ థియేటర్స్లో కూడా అలానే ఉంది. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఫస్ట్ టైం మీరు ఇలాంటి రోల్ చేశారు కదా, సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచా, లేకపోతే ఇండస్ట్రీ నుంచా, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అన్ని మూవీస్కి అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయను. ఫస్ట్ టైం భాగ్యలక్ష్మి రోల్ చేసినప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆడియన్స్ నుంచి ఎలా వస్తుంది రెస్పాన్స్ అని వెయిట్ చేశాను. అండ్ ప్రతి చోట చాలా పాజిటివ్గా ఉండింది. దానికి చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఈ మూవీకి నేను చాలా కేర్ తీసుకుని చేశాను ఆ రోల్. ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్లోంచి బయటికి రాకుండా ఒక వాక్ దగ్గర నుంచి కూడా నేను అన్ని కేర్ తీసుకుని చేశాను. సో ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు 100% సాటిస్ఫైయింగ్గా ఉంది. అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఇంకా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్తే. ఒక సినిమా రిలీజ్ అయ్యి ప్రెస్ మీట్ కంటే సక్సెస్ మీట్ ద్వారా ప్రెస్ని కలిసేది వచ్చి చాలా సంతోషమైన విషయం. ప్రతి సినిమా కలుస్తావా అనేది కోరుకుంటుంది. బట్ దిస్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. ఈ సినిమా మీరు చెప్పినట్టు రాయుడు అలియాస్ విశాల్ ఆర్ విశాల్ అలియాస్ రాయుడు, ఆ కాంప్లిమెంటే నాకు త్రూ అవుట్ 2 లాంగ్వేజ్లో నాకు అందరి తరపున వచ్చింది. ఏమంటే అంటే ప్రతిసారి విశాల్ బాగా చేసాడు, లేకపోతే విశాల్ ఇంకా కొంచెం బాగా చేసి ఉంటే బాగుండేది, అలాంటి కాంప్లిమెంట్స్ వస్తుంది. బట్ ఈ సినిమాలో వచ్చి దే ఫర్గాట్, ఐ వాంటెడ్ దెమ్ టు ఫర్గెట్ విశాల్ అనే యాక్టర్. సో అది పండింది ఈ సినిమాలో. రాయుడు బాగా చేశాడు, రాయుడు క్యారెక్టర్ చాలా బాగా చేశాడని చెప్పారు. సో దట్ ఈస్ మై అంటే నేను చేసిన ప్రయత్నంకి నాకు వచ్చిన గెలుపు అదే. ఐ షుడ్ థ్యాంక్ ముత్తయ్య, వెరీ ఇంపార్టెంట్లీ ఐ షుడ్ థ్యాంక్ ముత్తయ్య. ఎందుకంటే ముత్తయ్య ఇది నేను ఇంతకు ముందు చెప్పినట్టు 3వ సినిమా. 2 సార్లు ట్రై చేశాడు, బట్ నాకు కుదరలే ఆయనతో సినిమా చేయడానికి. బట్ ఈ సినిమా కరెక్ట్గా కుదిరింది. హీస్ గివెన్ హిస్ బెస్ట్. అంటే ఆయన కెరియర్ బెస్ట్ హిట్టు, నా కెరియర్ బెస్ట్ హిట్టు.
ఒకే సినిమాలో వచ్చేది వచ్చి చాలా సంతోషం. ఎందుకంటే బేస్మెంట్ వాజ్ సో గుడ్. అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ హిట్ ఇన్ మై కెరియర్. సో నెక్స్ట్ అడుగు పెట్టినప్పుడు నెక్స్ట్ సినిమాకి ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగింది. అండ్ తప్పకుండా ఇది ఒక నటుడుగా డెఫినెట్గా విలేజ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుందని చాలామంది చెప్పారు. నాట్ ఓన్లీ ఫ్యాన్స్ బట్ జనరల్ పబ్లిక్ నుంచి. సో ప్రాబ్లీ నెక్స్ట్ ఐ విల్ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. ఇన్ఫ్యాక్ట్ ముతయ్యతోనే నెక్స్ట్ ఇయర్ కలిసి చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. వీ విల్ బీ కమింగ్ టుగెదర్. ఐ థ్యాంక్ హరి ద ప్రొడ్యూసర్. హరి గారు వచ్చి ఆయన అనుకున్నట్టు పెద్ద ఓపెనింగ్ వచ్చింది. అంటే ఎప్పుడు మనం చెన్నైలో కూర్చుని ఫోన్ చేసి కనుక్కుంటాం, లైక్ తిరుపతి ఎప్పుడు మార్నింగ్ షో ఫస్ట్ ఓపెన్ అవుతుంది. కానీ ఈసారి ఈ సినిమా వచ్చి మళ్ళీ ఏదో ఒక పందెం కోడి లాంటి ఒక ఫీలింగ్ కలిగించింది. సో వీ కేమ్ స్ట్రైట్ టు హైదరాబాద్ సప్తగిరి థియేటర్ డైరెక్ట్గా మార్నింగ్ షోకి వెళ్ళాము. నేను, హరి గారు, దివ్య, దిల్ రాజు గారు. ఆ రెస్పాన్స్ చూసినప్పుడు నాకు ఐ థింక్ ఒక పొగరు అనే సినిమాకి నేను దేవి ఆర్టీసీ క్రాస్ రోడ్ దేవి థియేటర్కి వచ్చినప్పుడు నేను అలాంటి ఒక రెస్పాన్స్ చూశాను. అంటే థియేటర్ లోపల హౌస్ఫుల్, ఒక థియేటర్ హౌస్ఫుల్ జనాలు బయట వచ్చి కాసుకుని ఉన్నారు టికెట్ కోసం. సో అది ఇట్స్ ఆ విజువల్ వచ్చి నేను ఇంకా కొన్ని సంవత్సరాలు మర్చిపోలేను. అండ్ ఐ షుడ్ థ్యాంక్ దివ్య అండ్ అన్నమ్మ క్యారెక్టర్ చేసిన లీలమ్మ, సూరి, విల్లన్ సురేష్, అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషలీ ద టెక్నీషియన్స్, ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీ వన్. ఇమాన్ ఇన్ఫ్యాక్ట్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ముఖ్యంగా ఒక మనిషికి నేను థ్యాంక్స్ చెప్పాలి, అనిల్ అరసు, ద స్టంట్ కొరియోగ్రఫర్. ఇప్పుడు ఇద్దరు కలిసి నెక్స్ట్ చేసినప్పుడు ఇది మేము రెఫరెన్స్, యూజువల్గా వేరే సినిమా రెఫరెన్స్ పెట్టుకుంటాం, వేరే హీరోలు చేసిన విజువల్ సీక్వెన్సెస్ పెట్టుకుని ఇలాంటిది కావాలని కోరుకుంటాం. బట్ నాకు వచ్చి ఇన్ని సంవత్సరాలు పందెం కోడి రెఫరెన్స్గా ఉండేది. ఆ క్లైమాక్స్ ఫైట్ కానీ ఆ ఇంట్రోల్ బ్లాక్ ఫైట్ కానీ ఇప్పుడు అది ఎరేజ్ చేసి ఇప్పుడు ఈ సినిమా రెఫరెన్స్గా పెట్టుకుని నెక్స్ట్ ఎలా ఇంకా బెటర్మెంట్గా చేద్దామని మేము కోరుకుంటున్నాం. అండ్ ఐ షుడ్ థ్యాంక్ వేల్ రాజ్ ద కెమెరామెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ అంటే అదే ముందు చెప్పాను, మొత్తం సినిమాలో తెల్లగా కనిపించేది శ్రీదివి అనే, మొత్తం అందరూ నల్లగా ఉంటారు సినిమా మొత్తం. సో ఐ షుడ్ థ్యాంక్ వేల్ రాజ్ గారు ఫర్ షోయింగ్ మీ ఇన్ అ గుడ్ వే. అండ్ ఆడియన్స్కి నేను రుణపడి ఉన్నాను అంతే. నేను ఇంక చెప్పేది ఏం లేదు, కల్లారు చూసాను ఆ రెస్పాన్స్. అందరూ తిరుగుతూ ఉంటారు. ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మ తిట్టింది, ఎందుకు రెండు విషయాలకు తిట్టింది. ఒకటి, ఎందుకు నన్ను తీసుకువెళ్ళలేదు నా థియేటర్కి, నేను కల్లారు చూడాలని కోరుకున్నాను. రెండో విషయం వచ్చి, నీకు ఇది చూసిన తర్వాత కూడా నువ్వు ఇంకా స్ట్రైట్ తెలుగు సినిమా చేయలేదంటే నీలాంటి ఒక ఈడియట్ ఎవరు ఉండరు అని చెప్పేసి కోపంగా వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నారు. సో ఈసారి మాత్రం నేను చెప్పను, చేసి దాని తర్వాత అనౌన్స్ చేస్తాను. అదే హరి గారు అందరూ వీఆర్ ఆల్ ప్లానింగ్ ద నెక్స్ట్ మూవ్. ఎందుకంటే ఇది ఒక బ్లెస్సింగ్ అండి. చాలా టు బీ రియలీ ఆనెస్ట్, చాలామంది హీరోలకి ఇది లేదు. నాకు దక్కిందంటే డెఫినెట్గా ఫ్యూచర్ రెస్పాన్సిబిలిటీ ఇంకా నా షోల్డర్లో పెట్టుకుని ఇంకా బాధ్యతలు ఎక్కువ ఉంది, ప్రాపర్గా చేయాలనే మైండ్ సెట్ ఉంది. సో ఐ షుడ్ థ్యాంక్ ద ఆడియన్స్ అండ్ మీడియా. హ్యాట్స్ ఆఫ్. నేను ఎందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నానంటే, నేను ఫస్ట్ సినిమా ప్రేమ చదరంగం ఆ సినిమా ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు వరకు ఆల్రెడీ 11 years అయింది, అలాగే నాకు సపోర్ట్ చేశారు. నాకు మాత్రం కాదు, నేను చాలాసార్లు నేను టీవీ చూసినప్పుడు లేక చాలాసార్లు నేను నా ఫ్రెండ్స్ ద్వారా, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ హీరోస్, కొత్త అబ్బాయిలు, ఎస్టాబ్లిష్డ్ హీరోస్, అందరూ చెప్పేది ఒకే విషయం ఏమంటే, తెలుగు మీడియా ఆల్వేస్ సపోర్ట్స్ ఎవ్రీవన్ వితౌట్ ఎనీ బయస్. సో అన్బయస్డ్గా అందరికీ సినిమాకి సపోర్ట్ చేస్తారని చెప్పారు. ఈ సినిమాకి మీరు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బికాజ్ పబ్లిసిటీ మనం ఎంత ఖర్చు పెట్టి చేసినా అది ఒక్క పక్కన, కానీ విషయాలు మనం చెప్పే విషయాలు వచ్చి జనాలకి తీసుకువెళ్ళి చెప్పించి
ఆ తర్వాత ఆ ఓపెనింగ్ కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్. ఇది పెద్ద విజయం సాధించిందని. రైట్ ఫ్రమ్ డే వన్ ఇట్స్ బిన్ రియలీ పాజిటివ్ అండ్ ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్స్ విన్నింగ్ స్ట్రీక్ ఇన్ తమిళ్. నాట్ ఓన్లీ రెండు లాంగ్వేజ్లు మాత్రం కాదు, కేరళ అండ్ కర్ణాటక ఇట్స్ అగైన్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ బిజినెస్. ఓవర్సీస్లో మంచి బిజినెస్ చేస్తుంది. సో I would like to see myself in two things. One is నా ఫేవరెట్ పందెం కోడి 2. I would like to see myself in that. And రెండోది వచ్చి I would like to see myself in a straight Telugu film. సో రెండు త్వరలో జరగాలని నేను కోరుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు ఎవరన్నా మర్చిపోయానంటే మన్నించండి.